మామిడి తోటల నుంచి ఏటా నిలకడగా కాపు పొందడానికి తొలకరిలో యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్తుతం తోటల్లో కాయకోతలు దాదాపుగా పూర్తిగా వచ్చాయి. వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన 15 రోజుల నుంచి చెట్లు నూతన జవసత్వాలను సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగుర్లు వచ్చి చీడపీడ బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు మెదక్ పండ్ల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. మామిడి చెట్లు ఆరోగ్యవంతమైన పెరుగుదలకు తొలకరిలో చేపట్టే యాజమాన్యం కీలకంగా మారుతుంది. తొలకరి వర్షాలకొచ్చే కొత్త చిగుర్ల కొమ్మలపైనే మరుసటి సంవత్సరం దిగుబడి ఆధారపడి ఉంటుంది. కనుక వేసవిలో కాపు తీసుకున్న తరువాత మళ్లీ చెట్లకు కొత్త శక్తినిచ్చేందుకు రైతులు పోషకాలు, నీటి యాజమాన్యం, ప్రూనింగ్ వంటి యాజమాన్య పద్ధతులు చేపట్టి వర్షాకాలంలో చెట్లకు విశ్రాంతినివ్వాల్సుంటుంది. ప్రస్తుతం కొన్ని తోటల్లో కాయకోతలు పూర్తవగా మరికొన్ని తోటల్లో కాపు చివరి దశకు చేరుకుంది. కాపు అయిపోయిన తోటల్లో చేపట్టాల్సిన యాజమాన్యం గురించి తెలియచేస్తున్నారు మెదక్ పండ్ల పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఏ భగవాన్. అయితే ఈ మామిడిలో ఇప్పుడు మనము కోత అనంతరం అంటే ఇప్పుడంతా కూడా పంట అయిపోయి ఎండ్ స్టేజ్కి వచ్చేసింది. అందరూ కూడా కోతలు చివరి దశకు వచ్చేసాయి. ఇంకో 10-15 రోజుల్లో మనకి మామిడి కోత అంతా కూడా అయిపోతుంది. మరి మామిడి కోత అయిపోయిన తర్వాత అనంతరము మనం చేపట్టవలసిన ముఖ్యమైన పనుల గురించి నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. మంచి పూత అట్లాగే కాత కూడా సమయానికి రావాలంటే రైతులందరూ కూడా ఈ జూన్, జూలై, ఆగస్టు మాసంలో తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటాయి. ఆ ముఖ్యమైన పనులు కనుక మనం చేసినట్లయితే మనకి మామిడి సకాలంలో మనకి పూత మరి సకాలంలో పంట వస్తుందన్నమాట. కాయలన్నీ కూడా కోసిన తర్వాత రైతులు ఆ కాయ యొక్క తొడిమెలు ఉంటాయి, ఆ తొడిమెలన్నింటినీ కూడా చిన్నగా ప్రూనింగ్ చేసుకోవాలి. చెట్టుకి ఒక 10 రోజుల వరకు 15 రోజుల వరకు విశ్రాంతినివ్వాలి. అంటే చెట్టుకి మనం ఏం పని చెప్పకూడదు, ఏం పని చేయకూడదు. దాని తర్వాత జూన్ నెలాఖరులో చెట్టుని మనము కత్తరింపులు చేసుకోవాలి. ముఖ్యంగా కత్తరింపులు అనేది ప్రప్రథమంగా చేసే పని. ఈ కత్తరింపులో భాగంగా మనకి మామిడి అంతటికి కూడా మనకి ఎక్కడైతే కొమ్మలు, ఎండు కొమ్మలు, ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ ఉంటాయో ఇవన్నిటి కూడా మనము ప్రూనింగ్ చేసుకోవాలి. ఈ ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఏవైతే కొమ్మలు మనకి అంటే సుమారుగా మనకి 10 సంవత్సరాలు పైబడిన చెట్లకి ముఖ్యంగా వేసుకునే బంగన్పల్లి అనే రకానికి మనకి ఈ యొక్క కొమ్మలు తీగలాగా వచ్చేసి కిందికి వస్తుంది. అట్లా కిందికి వచ్చినప్పుడు వాటిని మనకు 5 ఫీట్లు అంటే భూమి నుంచి 5 ఫీట్ల ఎత్తులో మొత్తం క్లియర్గా ఉండేటట్టుగా అంటే మనకు ఎటువంటి కొమ్మలు కూడా లేకుండా ఉండేటట్టుగా మనం కత్తరింపులు చేసుకోవాలి. ఈ కత్తరింపులు చేసుకున్న తర్వాత మనకి చెట్లో ఉన్నటువంటి అడ్డాదిడ్డంగా పెరిగిన కొమ్మలు కానీ ఏవైతే సూర్యరశ్మిని మనకి ఆకర్షించి నిరోధిస్తాయో ఆ కొమ్మల్ని మనం తప్పనిసరిగా మనము కత్తరింపులు చేసుకోవాలి. ఈ కత్తరింపులు చేసుకున్న వెంపటే మనము చెట్టుకి మొత్తము ఒక మందు మనం పిచికారీ చేసుకోవాలి. ఈ మందులో ముఖ్యంగా మనకి ప్రొఫినోఫాస్ అనే మందుని 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి మరియు దాంట్లోనే మనము కాపర్ ఆక్సీ క్లోరైడ్ అనే మందుని కూడా మనము 2.5 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనము ఈ మందు ద్రావణాన్ని బాగా చెట్టు తడిచేటట్టుగా మనము పిచికారీ చేసుకోవాలి. అయితే ఈ మందు ద్రావణం కనీసం 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి 10 లీటర్ మందు ద్రావణం పడుతుంది. అదేవిధంగా ఈ మందు ద్రావణం పిచికారీ చేసుకునేటప్పుడు చెట్టు ఆకులే కాకుండా చెట్టు కాండము కూడా బాగా తడిచేటట్టుగా పిచికారీ చేసుకుంటే కాండం మీద తొలిచే కాండం పురుగులు కానివ్వండి లేకపోతే కాండం మీద వచ్చే తెగులు కానివ్వండి ఇవన్నింటినీ కూడా మనకి అరికట్టడం జరుగుతుంది అన్నమాట. కాపు పూర్తయిన తోటల్లో ముందుగా నీటి తడి ఇచ్చే సౌకర్యమున్న తోటల్లో నీటి తడి ఇచ్చే ఏర్పాట్లు చేసుకోవాలి. మంచి పూత, కాత రావాలంటే జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సమయానుకూలంగా యాజమాన్యం చేపట్టాలి. మరి తొలకరిగా వర్షం పడడం జూలై మాసంలో తప్పనిసరిగా మామిడికి ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్య పాత్ర వహిస్తుంది. దాని పోషకాలు ఎందుకంటే బాగా పంటనిచ్చిన తర్వాత పోషకాలు లోపాలు ఉంటాయి కనుక ఆ పోషకాలు ఇచ్చే రూపంలో 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి తప్పనిసరిగా మనము ఒక్కొక్క చెట్టుకి 1 కేజీ నత్రజని, 1 కేజీ భాస్వరము, 1 కేజీ పొటాషియం ఎరువులు వేయాలి. దీంట్లో మనము సూటిపాటి ఎరువులు వేయాలి. అంటే 1 కేజీ నత్రజని మనము ఒక చెట్టుకి 10 సంవత్సరాలు పైబడిన చెట్టుకి మనం ఇవ్వాలంటే మనము యూరియా 2 కేజీల రూపంలో ఇవ్వాలి. అలాగే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఇచ్చినప్పుడు ఫాస్ఫరస్ అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో మనం ఇస్తాము. ఇది 6 కేజీలు
మనము ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అంటే మనకు పొటాషియం ఇవ్వాలనుకున్నప్పుడు 2 కేజీల పొటాషియం మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ విధంగా 2 కేజీల యూరియా, 6 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 2 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, దాంతోపాటు మనం బాగా చివికిన పశువుల ఎరువు ఒక 50 కేజీలు ప్రతి చెట్టుకి మనము ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చెట్టుకి మనము ఇచ్చినట్లయితే మనకి చెట్టుకు పోషకాలు బాగా అంది చెట్టు బాగా వృద్ధి చెంది సకాలంలో మనకి పూత కాత ఇస్తుందన్నమాట. అదేవిధంగా మనకి ఆగస్టు మాసంలో చెట్టుకి సూక్ష్మధాతు లోపాలు ఉండే అవకాశం ఉంది కనుక ఈ సూక్ష్మధాతు లోపాల్లో ముఖ్యంగా మనకి జింకు, బోరాన్ లోపాలు ఎక్కువ కనిపిస్తాయి కనుక తప్పనిసరిగా ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసంలో 2 సార్లు మనము ఈ యొక్క సూక్ష్మధాతు లోపాలని దాంట్లో భాగంగా జింక్ అనే దాన్ని 1 గ్రాము 1 లీటర్ నీటికి కలిపి దాంట్లోనే బోరాన్ అనేది 1.25 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి గనక మనము ఈ 2 సూక్ష్మధాతు లోపాలని కలిపి గనక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనకి ఈ 2 సూక్ష్మధాతు లోపాల నుంచి మనము నివారించుకొని చెట్లంతా కూడా బాగా వస్తాయి. ఈ విధంగా మన కోత అనంతరము మామిడిలో ప్రూనింగ్ ప్రక్రియ అంటే కత్తిరింపుల ప్రక్రియ, భూమిలో ఎరువులు వేసుకునేది, అదేవిధంగా మనకి సూక్ష్మధాతు లోపాల నివారణకి ఈ 3 కనుక మనం చేసుకున్నట్లయితే మనకు మామిడిలో సకాలంలో పూతకొచ్చి అధిక దిగుబడి వస్తుంది. బెడ్స్ విధానంలో పత్తి సాగు చేస్తే సాధారణ సాగు కంటే 30% అధిక దిగుబడిని పొందొచ్చని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఎత్తుమడుల విధానంలో పత్తిలో అంతర పంటగా కందిని 3 ఏళ్లుగా సాగు చేస్తూ విజయం సాధిస్తున్నారు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు. అంతేకాదు ఈ విధానంలో సమస్యలను అధిగమించడమే కాకుండా అతి తక్కువ ఖర్చుతో పంట పూర్తవుతుందని అంటున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న పత్తి పంటను చూడండి. ఎత్తైన మడులలో సాగైన ఈ పంట ఎంత ఆరోగ్యంగా పెరిగిందో చూడండి. ఆ పక్కనే అంతర పంటగా కంది కూడా కనిపిస్తుంది కదూ. ఇది ఆదిలాబాద్ జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో 3 ఏళ్లుగా ఎత్తుమడుల విధానంలో పత్తి అంతర పంటగా కందిని ప్రయోగాత్మకంగా సాగు చేసి అధిక దిగుబడులు తీస్తున్నారు. సాధారణంగా పత్తిని సాగు చేసే రైతులు నల్లరేగడి, తేలికపాటి ఎర్ర నేలల్లో సాగు చేస్తూ ఉంటారు. అది కూడా అచ్చులు లేదా సాళ్ల పద్ధతిలో సాగు చేస్తూ ఉంటారు. అయితే చాలామంది రైతులు 5-6 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే తీయగలుగుతున్నారు. ఎవరైనా తీసిన 10 క్వింటాళ్లను మించలేకపోతున్నారు. అధిక వర్షాల వల్ల పంట పెరుగుదల లోపించడం, చీడపీడల ఉధృతి పెరిగిపోతూ ఉండడం, వీటిని అదుపు చేయడం కోసం అధిక ఖర్చులు చేయాల్సి వస్తోంది. ఇంత ఖర్చు చేసినా దిగుబడులు అంతంత మాత్రంగానే వస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా ఎత్తుమడుల విధానంలో పత్తి పంటలో అంతర పంటగా కంది సాగును 3 ఏళ్లుగా సాగు చేస్తూ మంచి దిగుబడులు నమోదు చేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రవీణ్ కుమార్. అయితే పత్తిలో కంది పంటను బెడ్స్పై 1:1లో లేదా 4:1లో అంటే 4 సాళ్లు పత్తి 1 సాలు కంది కూడా విత్తుకోవచ్చు. కండగల నల్లరేగడి నేలల్లో అయినా, తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా బెడ్స్ పద్ధతిలో పత్తిని, కందిని అంతర పంటగా విత్తుకుంటే వర్షం ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది ఉండదు. గత ఏడాది నల్లరేగడి నేలలో బెడ్స్పై పత్తిలో కంది పంటను 1:1లో విత్తి మంచి ఫలితాలు సాధించారు. బెడ్ వెడల్పు అడుగు, 2 బెడ్స్ మధ్య దూరం 5 అడుగులు, ట్రాక్టర్ సహాయంతో బెడ్స్ ఏర్పాటు చేయించారు. మొక్కల మధ్య అడుగు దూరం పాటించారు. మనుషులతో బెడ్స్పై విత్తనం నాటించారు. గత ఏడాది సాధారణం కన్నా అధిక వర్షాలు కురిసినప్పటికీ బెడ్స్ పద్ధతి వల్ల పొలంలో నీరు నిలబడలేదు. దీనివల్ల పంట పెరుగుదలకు ఎటువంటి ఆటంకం కలగలేదంటున్నారు శాస్త్రవేత్త. సో మా కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ ద్వారా ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా పత్తి, కందిలో మనం ఈ ఎత్తుమడుల పద్ధతిలో పంటలు సాగు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఎప్పుడైతే ఎక్కువ వర్షపాతం పడుతుందో నల్లరేగడి భూములలో దాదాపు జూలై, ఆగస్టు మాసంలో ప్రధాన పంట అనేది ఈ వర్షం దాదాపు 1-2 రోజుల్లోనే దాదాపు 100 mm పైన రెయిన్ కురియడంతో నీరు ఎక్కువగా చేలలో నిలిచి ఉండడం వల్ల మొక్క పెరుగుదల దెబ్బతింటూ ఉంది. గత 2 సంవత్సరాలుగా ఈ అనుభవం రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎత్తుమడుల పద్ధతిలో ఈ పంటను సాగు చేస్తూ ఉన్నాం. సో ఈ పద్ధతిలో మనకు సాగు చేసుకోవడానికి
చేసుకోవడానికి ముఖ్యంగా ఈ బెడ్ మేకర్ మిషన్ ద్వారా, ట్రాక్టర్ ఆపరేటెడ్ బెడ్ మేకర్ ద్వారా మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ బెడ్ మేకర్లు కూడా మనకు ఒకేసారి 2 ఫర్రోలు చేసే బెడ్ మేకర్ ఉంటుంది, 3 ఫర్రోలు చేసే బెడ్ మేకర్ ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మనము 4 ఫర్రోస్ చేసే అంటే కాలువలు చేసే బెడ్ మేకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో ఓవరాల్గా చూసినట్టయితే ఈ బెడ్ మేకర్ ద్వారా మనం ఎప్పుడైతే ఈ సాగు చేస్తూ ఉంటామో ఒక 45 నిమిషాలలో ఒక ఎకరాన్ని మనం పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీనికి ముందుగా భూమిని పూర్తిగా చదును చేసుకోవాల్సింది. ఎటువంటి బెడ్డలు లేకుండా మనం సాగు చేసుకోవడం వల్ల ఎప్పుడైతే చదునుగా ఉంటుందో మనకు ఈ బెడ్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది. సో బెడ్ విడ్త్ వచ్చి కూడా మనము అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బెడ్ మన ఫర్రో వచ్చేసి 30 నుండి 40 సెంటీమీటర్లు, బెడ్ హైట్ దాదాపు 40 సెంటీమీటర్ల వరకు ఉండడం వల్ల ముఖ్యంగా వర్షం ఎక్కువ పడ్డప్పుడు నీరు అంతా కూడా మనకు కాలువల ద్వారా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వర్షం తక్కువ కురుస్తుందో ఆ కాలువలో ఉన్నటువంటి నీరును మొక్క తీసుకోవడం వల్ల కూడా మొక్కకు ఈ మాయిశ్చర్ స్ట్రెస్ వల్ల జరిగే నష్టాన్ని మనం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో బెడ్ మేకర్ అనేది దాదాపు మనకు 30 నుండి 50,000 రూపాయల వరకు మనకు అందుబాటులో ఉంటున్నాయి. ముఖ్యంగా దీంట్లో మనం చూసినట్టయితే బెడ్ సిస్టంలో మనకు మొలక శాతం అనేది తొలి దశలో ఉండే మొలక శాతం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 90 నుండి 90% మొలక శాతం ఉంటుంది. తర్వాత మొక్క పెరుగుదల వేరు వ్యవస్థ కావచ్చు, కాండం కావచ్చు, చివరిగా మొక్క పెరుగుదల పరంగా చూసినట్టయితే పత్తి కానీ కందిలో కానీ ఎదుగుదల బాగా ఉండడం వల్ల పూత కాయ బాగా బట్టి దిగుబడి కూడా మనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ముఖ్యంగా అంతర్కృషి కూడా మనము మెకనైజేషన్ ద్వారా వీడర్స్ ద్వారా కావచ్చు, లేకపోతే చిన్న ట్రాక్టర్ రోటవేటర్ యూజ్ చేయడం వల్ల కావచ్చు, మనం ఎప్పటికప్పుడు కలుపును సమర్థవంతంగా నిర్మూలించడం ద్వారా కూడా మొక్క పెరుగుదల బాగుండి దిగుబడి కూడా పెరగడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎరువుల వినియోగం కూడా ఎప్పుడైతే మనం ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేస్తుంటామో మన ఎరువుల యొక్క వినియోగం కూడా ఎక్కువ ఉండడం వల్ల మొక్కలో దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూసినట్టయితే మనకు ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసినప్పుడు రైతులకు 30 నుండి 40% అధిక దిగుబడి రావడమే కాకుండా ముఖ్యంగా చీడపీడల యొక్క ఉధృతి ఎప్పుడైతే గాలి ప్రసరణ బాగా ఉండి మొక్క పెరుగుదల బాగా ఉంటుందో ఈ చీడపీడల యొక్క ఉధృతి కూడా తక్కువ ఉండడం వల్ల రైతుకు సాధారణ పద్ధతితో పోలిస్తే ఖర్చు కూడా తగ్గి మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసినప్పుడు ముఖ్యంగా డ్రిప్ సిస్టమ్ పెట్టుకోవడానికి ఎక్కువ ఈజీగా అవకాశం ఉంటుంది. నీటి వినియోగ శక్తి కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్ప్రింక్లర్ల ద్వారా సాగు చేయాలనుకున్నప్పుడు కూడా మనం స్ప్రింక్లర్స్ని ఈజీగా అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోవడం ద్వారా నీటి వినియోగాన్ని మనం పెంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎత్తుమడుల పద్ధతిలో సాగు చేసినప్పుడు కలుపును నివారించుకోవడానికి మనము ఈ మల్చింగ్ షీట్ వేసుకోవడం, ఎత్తుమడులపై మల్చింగ్ షీట్ వేసుకోవడం ద్వారా కలుపు యొక్క ఉధృతిని కూడా పూర్తిగా మనం నివారించుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దాదాపు మనము సాలుకు మధ్య బెడుకు మధ్య 90 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు, లేదా 70 సెంటీమీటర్ల వరకు పెట్టుకోవచ్చు, లేకపోతే 4 ఫీట్లు అంటే 120 సెంటీమీటర్లు, 150 సెంటీమీటర్లు, ఈవెన్ 180 సెంటీమీటర్ల వరకు కూడా మనము ఈ ఎత్తుమడుల గ్యాప్స్ ఒక మడికి మధ్య మనం చేసుకోవడానికి, మనం సాగు చేసే పంటను బట్టి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ పద్ధతిలో సాగు చేసేటప్పుడు ప్రధానంగా లాభం ఏంటిదంటే ఎప్పుడైతే మనకు పడ్డటువంటి నీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్ళిపోతుందో నల్లరేగడి భూములలో మొక్కకు గాలి ప్రసరణ బాగా జరగడం వల్ల వేరు వ్యవస్థ అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా ఈ వేరు వ్యవస్థ బాగా పెరగడం, గాలి ప్రసరణ బాగుండడంతో చీడపీడల యొక్క ఉధృతి అనేది చాలా తక్కువగా ఉండి మొక్క పెరుగుదల బాగా ఉండి అధికంగా రైతుకు దిగుబడి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నల్లరేగడి తేలికపాటి ఎర్ర నేలల్లో అయినా పత్తితో పాటు కందిని బెడ్స్పై విత్తుకుంటే వర్షం ఎక్కువైనా తక్కువైనా ఇబ్బంది ఉండదు. తేమ త్వరగా ఆరిపోకుండా ఉండడానికి బెడ్స్ ఉపయోగపడతాయి. ఈ ఏడాది కూడా సాధారణం కన్నా అధికంగానే వర్షాలు పడతాయని భావిస్తున్న నేపథ్యంలో బెడ్స్ పద్ధతిని రైతులు అనుసరించడం మేలు. కరోనా కారణంగా పండ్ల తోటల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొందరు రైతులు సాంకేతికతను అందిపుచ్చుకొని లాభాల బాట పడుతున్నారు. ఈ కోవకు చెందిన వారే నెల్లూరు జిల్లాకు చెందిన రైతు పఠాన్ షాహుల్. తాతల కాలం నుండి వస్తున్న సపోటా వ్యాపారాన్ని స్మార్ట్గా చేస్తూ మంచి లాభాలను గడిస్తున్నారు. సపోటా సాగుకు పెట్టింది పేరు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం. పూర్వపు ప్రకాశం జిల్లా అయినా కొత్త జిల్లాలు ఏర్పడ్డాక నెల్లూరు జిల్లాలోకి మారిపోయింది ఈ మండలం. ఇక్కడి నేలలు ఉద్యాన పంటలకు అనువైనవి కావడంతో దాదాపు 10,000 ఎకరాల్లో పండ్ల తోటలు సాగు చేస్తూ ఉంటారు రైతులు. అందులో 5,000 ఎకరాల్లో పాల సపోటాను సాగు చేస్తున్నారు.
ఇక్కడ పండే సపోటాకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉంది. అయితే కొన్నేళ్లుగా తగ్గిన దిగుబడులు, సరైన మార్కెటింగ్ వసతులు లేకపోవడంతో రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. దీనికి తోడు కరోనా కాలంలో మార్కెటింగ్ లేక రైతులంతా నష్టపోయారు. ఇలాంటి సమయంలో సపోటాను ఉప ఉత్పత్తులుగా తయారు చేసి మార్కెటింగ్ చేసి లాభాలు ఆర్జిస్తున్న గుజరాత్, మహారాష్ట్ర రైతులను చూసి తాను కూడా అదే విధానాన్ని ఆచరించాలనుకున్నాడు ఉలవపాడు గ్రామానికి చెందిన రైతు పఠాన్ షావుల్. ఇందుకోసం గుజరాత్కు వెళ్లి 10 రోజుల పాటు శిక్షణ సైతం తీసుకున్నారు. అనంతరం 5 లక్షలు వెచ్చించి సోలార్ డ్రైయర్స్తో ఒక యూనిట్ ఏర్పాటు చేశారు. సపోటాను ఉప ఉత్పత్తులుగా తయారు చేసి పఠాన్ ఆగ్రో ప్రొడక్ట్స్ పేరుతో ఉలవపాడులో వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు మేము ఈ సంవత్సరం 20 ఎకరాల దాకా పంటను వేసామండి. అందులో కొద్ది కౌలు కూడా తీసుకున్నాము. 20 ఎకరాల మీద దాదాపు ఈ సంవత్సరం 8 టన్నుల నుంచి 80 టన్నుల నుంచి 100 టన్నుల దాకా కాపు దిగుబడి అయిందండి మాకు. ఆ రకంగా చూసుకుంటే దాదాపు 3 లక్షల నుంచి 2.5-3 లక్షల రూపాయల ఆదాయం గడించడం జరిగింది ఈ సంవత్సరం మేము. పూత దశకు వస్తే సార్ ఈ సంవత్సరం మొత్తం కాపు కంటిన్యూగా వస్తూ ఉండిద్ది. కాకపోతే వర్షాకాలంలో కాపు చాలా తగ్గుతుందండి. జనవరిలో స్టార్ట్ అవుతుందండి ఇక్కడ కాయి. జనవరి నుంచి దాదాపుగా సెప్టెంబర్ దాకా కాపు వస్తూనే ఉంటుంది. ఈ రకం కాపు దీన్ని ఫారిన్ సపోటా అంటారండి. కొన్ని దిక్కుల క్రికెట్ బాల్ కూడా అంటుంటాము. ఈ సంవత్సరంలో 2 కాపులు కాస్తుంటుంది. ఇంకో రకం ఉంటుందండి, పాల సపోటా అంటారు. అది లోకల్గా ఎక్కువ విక్రయిస్తుంటారు. ఇది సంవత్సరం మొత్తం కాపు కంటిన్యూగానే వస్తుంటుంది. ఇప్పుడు వానాకాలం తప్ప మిగతా సంవత్సరం మొత్తం కంటిన్యూగా వస్తుంటుంది. ఈ రకం ఫారిన్ సపోటాని ఇక్కడ నుంచి బెంగళూరు, కేరళ, చెన్నై, హైదరాబాదు ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంటుంది. వీటికి ఎక్కువ రేటు కలిగిస్తుంటారు. దీన్నే సార్ మేము చెప్పింది ఫారిన్ సపోటా అంటాము. ఇవి లావుగా ఉంటుంది. ఇది ఎక్కువగా ఇతర రాష్ట్రాలకి, అక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ జ్యూస్కి ఎక్కువ వాడతారు. ఈ పాల రకం సపోటాలు, వీటిని పాల రకం సపోటాలు అంటారండి. వీటిని ఎక్కువగా లోకల్గా విక్రయిస్తుంటాము. ఎందుకంటే ఎక్కువ కాలం నిలబడవు కాబట్టి వీటిని ఎక్కువగా లోకల్గా విక్రయిస్తాము. ఈ రకంగా ఇప్పుడు ఈ పంట ఆదాయంగా ఆశించడం గత 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల రైతులు ఎక్కువ నష్టపోతున్నారు కాబట్టి వాటిని ఏం చేద్దాం ఆలోచనతో వీటిని ఈ పాల రకం సపోటాని చిప్స్గా చేసి అక్కడ పౌడర్గా చేసి ఉప ఉత్పత్తులుగా తయారు చేసి ఇక్కడ కొత్తగా ప్లాంట్ తయారు చేయడం జరిగిందండి. సపోటా ఏటా 2 సార్లు దిగుబడి వస్తుంది. రైతు పఠాన్ సీజన్ వారీగా పాల రకం సపోటా కాయలను కొనుగోలు చేసి వాటిని గ్రేడింగ్ చేస్తారు. అవి పండిన తర్వాత ముక్కలుగా చేయిస్తారు. సాధారణ డీహైడ్రేషన్ ప్రాసెస్లో ఎండపెడతారు. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో 1.5 రోజులో చిప్స్గా మారిపోతాయి. ఇలా తయారైన చిప్స్ను పావు, అరకిలో చొప్పున ప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు. వీటిని ఒంగోలు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాలకు ఎగుమతి చేస్తున్నారు. దీంతో పాటు సపోటా పౌడర్, హల్వాను తయారు చేస్తున్నారు. చిప్స్ చేసి విక్రయిస్తే దాదాపు 2 లాభం వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు దాకా మనం సపోటా పంట గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు సపోటా పంటలో ఉపోత్పత్తుల గురించి తెలుసుకోబోతున్నాము. ఇక్కడ మన ఊర్లో సపోటా తోటని ఉపోత్పత్తులుగా చేయడం వల్ల అధిక ఆదాయం సంపాదించడం జరుగుతుంది. నేను ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మీరు చూస్తున్నది పాల రకం సపోటా అండి. వీళ్ళు ఈ రకంగా సపోటాని గ్రేడింగ్ చేసిన దాన్ని తీసుకొచ్చి సహజమైన పద్ధతిలో పండిన తర్వాత వీటిని పీలింగ్ చేసేసి వీటిని కటింగ్ చేసి ఈ రకంగా ముక్కలుగా చేసి వీటిని డీహైడ్రేషన్ ప్రాసెస్ ద్వారా ఇక్కడ ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు చూడండి అండి, ఇవ్వండి వీటిని సోలార్ డీహైడ్రేషన్ ప్రాసెస్ అంటారు. ఈ సోలార్ డీహైడ్రేటెడ్ మిషన్స్ అండి. వీటికి ఎటువంటి ఎలక్ట్రికల్ ఎనర్జీ వాడమండి. ఈ డైరెక్ట్గా సూర్యుడి మీద యూజ్ చేసుకొని వీటి ద్వారా ఎండబెట్టడం జరుగుతుందండి. ఇవి ఇది ఎండబెట్టిన సపోటా చిప్స్ అండి. ఇవి వచ్చేసి పౌడర్కి వెళ్తాయండి. ఇవి వచ్చేసి తినడానికి వెళ్తాయండి. చూస్తున్నారు కదా, వీటిని సపోటా చిప్స్గా తయారు చేసిన వాటిని ఇవ్వండి ఇక్కడ వచ్చేసి ప్యాకింగ్ చేసేసి ప్యాకెట్ల రూపంలో డ్రై ఫ్రూట్ షాప్స్కి విక్రయించడం జరుగుతుంది. ఇక్కడ నుంచి బేకరీ షాప్స్కి, డ్రై ఫ్రూట్ షాప్స్కి ఆర్డర్లు వస్తుంటే అప్పుడప్పుడు విదేశాల నుంచి కూడా మాకు ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందండి. ఈ రకంగా ప్రాసెస్ చేసి సపోటా ఉపోత్పత్తుల్ని తయారు చేయడం జరుగుతుంది. సపోటా అంటే మనం తినడానికే ఉపయోగిస్తాము, కానీ సపోటాని ప్యాకింగ్ చేయడం వల్ల చాలా ఆదాయం గడిస్తున్నామండి మేము. సపోటా పౌడరు, సపోటా చిప్స్, సపోటా హల్వా, సపోటా స్వీట్స్, రకరకాల ఉపోత్పత్తులను తయారు చేసి ఇక్కడ నుంచి సప్లై చేయడం జరుగుతుంది. ఈ విధానంలో చేయడం వల్ల ప్రస్తుతానికి ఒక రోజుకి 100 కిలోలు సపోటా ప్రాసెస్ని చేస్తున్నాము. దాని ద్వారా సపోటా ప్రాసెస్ని 100 కిలోలు చేయడం వల్ల 10 కిలోల సపోటాని మేము డ్రై సపోటాని పొందగలుగుతున్నాము. ఈరోజు దాని వాల్యూ మార్కెట్ విలువ దాదాపుగా 600 నుంచి 700 రూపాయలు పర్ కేజీ ఉందండి. 10 కిలోలు అంటే 6000 రూపాయలు అవుతుంది. ఒక బస్తాని ప్రాసెస్ చేయడం వల్ల దాదాపు 5 కిలోలు డ్రై సపోటాని పొందగలుగుతున్నాము. ఈరోజు పచ్చి సపోటా మార్కెట్ విలువ 400 రూపాయలు ఉందండి. దాన్ని డ్రై సపోటాగా మార్చడం వల్ల రైతుకి 4 లాభం వస్తుందండి. ఈ రకంగా చేయడం వల్ల ఇక్కడున్న చుట్టుపక్కల రైతులకి మాకు ఆశాజనకంగా, ఆదాయకంగా మార్గంగా ఉందని మేము భావిస్తున్నామండి.
ఇది సపోటా హల్వా అండి. ఇది సపోటా హల్వా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దాకా మీరు అన్ని హల్వాలు విన్నాను కానీ సపోటా హల్వా అనేది ఇప్పుడే ఫస్ట్ చేయటం చాలా బాగా ఉంటుందండి. ఈ సపోటా స్వీట్స్ అండి. వీటన్నింటినీ సపోటా పౌడర్గా చేయడం వల్ల తయారు చేస్తామండి. సపోటా పౌడర్ని తయారు చేయడం అంటే చాలా విధానంగా సపోటా పౌడర్ అండి. వీటిని పాలల్లోనూ పాలల్లోనూ జ్యూసెస్లోనూ తయారు చేసుకొచ్చి మనం తాగొచ్చండి. ఇన్స్టెంట్గా తయారు చేసే విధానం అండి. ఈ మధ్యలో ఖర్జూరం డ్రై ఫ్రూట్గా కూడా తయారు చేసి ఆల్రెడీ ఖర్జూరం డ్రై ఫ్రూట్ అని అందరికీ తెలుసండి. ఖర్జూరం డ్రై పౌడర్ అనేది కొత్తగా ఇప్పుడు మార్కెట్లో లభిస్తుంది. దాన్ని కూడా మేము ఇప్పుడు ఖర్జూరాన్ని ఇక్కడ తీసుకొచ్చి కట్ చేసేసి డ్రై ఫ్రూట్ ఖర్జూరాన్ని ప్రాసెస్ చేసి ఖర్జూరం పౌడర్గా తయారు చేస్తాం. ఇదండి ఖర్జూరం పౌడర్ మొక్కలు అండి ఇవి. ఈ ఖర్జూరం పౌడర్ తయారు చేయడానికి వీటిని ఎండబెడుతున్నామండి. చూస్తున్నారు కదా, ఖర్జూరం విత్తనాలను కూడా డ్రై చేసి వీటిని పౌడర్గా తయారు చేసి ఉత్పత్తులుగా తయారు చేయడానికి మేము అవకాశంగా చూస్తున్నాము. ఈ విధానంగా ఒక ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దాదాపుగా 5 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందండి. ఒక నెలకి కంటిన్యూగా చేయడం వల్ల 50,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఆదాయం గడించే అవకాశం ఉంటుంది. సరే, ఇది పెట్టి ఇప్పుడు దాకా 1.5 సంవత్సరం అవుతుందండి. రాబోయే రోజుల్లో ఎక్కువ ఉత్పత్తిని తయారు చేసి ఇక్కడ నుంచి ఎక్కువ ఆదాయాన్ని గడించి విదేశాలకు సప్లై చేసే ఉద్దేశంతో మేము ముందరికి వెళ్తున్నామండి. పాల సొప్పటాన్ని ఎండబెట్టి అమ్మటం వల్ల ఆ రైతు 4 వంతుల నుంచి 5 వంతుల ఆదాయాన్ని గడించే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈరోజు మార్కెట్లో పాల రకం సపోటా 400 రూపాయలు ఉంది. అదే డ్రై ఫ్రూట్ ఒక బస్తా నుంచి 5 కిలోల దాకా మనం డ్రై ఫ్రూట్ని తీయచ్చు. ఆ రకంగా చూసుకుంటే 600, 700 అనుకుంటే ఖర్చులకి 200 ఖర్చులు పోయినా కూడా 400 రూపాయలు మిగులుదల ఆదాయం గడుస్తారు. 400 అంటే 2,000 రూపాయల దాకా ఆదాయాన్ని గడించే అవకాశం ఉందండి. సపోటా రైతులకు నేను తెలియజేస్తుంది ఏంటంటే ఈ విధానాన్ని అవలంబించి తెలుసుకొని సపోటాని ఒక పండుగ కానీ మాత్రమే కాకుండా ప్రాసెస్ చేసి భవిష్యత్తులో దీన్ని ఎక్కువ మొత్తంలో అమ్మటం వల్ల రైతులందరూ అభివృద్ధి మార్గంలో ఆదాయ మార్గంలో నడిచే అవకాశం ఉందని నేను తెలియజేస్తున్నాను. ఒకసారి వచ్చి మా ప్లాంట్ని విజిట్ చేసి తెలుసుకొని మీరు కూడా కొత్త ప్లాంట్లు పెట్టుకోవాలని నేను భావిస్తున్నానండి. సపోటా చిప్స్ వంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరింత మంది ముందుకొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు అన్నదాతలకు మద్దతు ధర లభించి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం ఉందని రైతు పఠాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వ్యవసాయంలో సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మట్టి మనిషి రైతుకు అండగా నిలుస్తుంది. మీరు సంప్రదించాల్సిన చిరునామా మట్టి మనిషి 10 టీవీ, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. మా ఫోన్ నంబర్ 0403010110 8897186111. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కొకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.